ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ బలం చిలక. వావ్, సింహరాశి వాళ్ళకి సాక్షంగా లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని రండి, చాలా బాగుంటుంది. ఎందు గురించి అంటే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలా గొప్ప దర్శనం. అక్కడికి వెళ్తే శని దారిద్రం ఎప్పటి నుంచో మళ్ళీ ఒక శని మళ్ళీ ఒక సాడేసతి శని, ఇంకా అది అలాగ ఉంటుంది. అది 7వ సంవత్సరం నుంచి సతాయించుకుంటా తాతలకి ముత్తాతలకి మళ్ళీ ముత్తాతలకి తండ్రులకి మాకి అది సతాయిస్తూనే ఉంటుంది. దానికి సాడేసతి గాచారం అంటారు. సతాయించి లాస్ట్కి ఏం చేస్తా అంటే అది ఏదో ఒక పెద్ద అది డేంజరే చేస్తుంది. అలాంటి దానికి ఇలాంటి యాత్ర పోయి వస్తే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని పోతే శని పోతుంది. సాడేసతి గాచారం గుడక శని గుడక అది గుడక పోతుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ రాశి వాళ్లకు సింహరాశి వాళ్ళ దగ్గర కాలాగదు. ఎవరికన్నా సమయం పడితే చూసుకుంటా కూర్చున్నాడు, తొందరగా వెళ్తూనే ఉంటాడు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మీ మాటకు ఒక పద్ధతి ప్రకారం పెట్టుకుంటారు. ఏ పద్ధతి ప్రకారం పెట్టుకుంటారు? మాట మాట్లాడితే నలుగురికి నచ్చాలి. ఇంట్లో గుడిక మాట్లాడితే నచ్చాలి, బయట పోయి మాట్లాడితే గుడిక నచ్చాలి. న్యాయం ఉన్నా, పంచాది ఉన్నా, 10 మందిలో ఇచ్చి పుచ్చుకుని దాంట్లో ఉన్న కానీ, పెళ్లి పేరెంటలమలా కానీ, ఇంటి లోపల ఏదైనా సమస్య వచ్చి కొట్లాడుకుంటా జగలాడుకుంటా అనవసరమైన ఆ మాటలు ఈ మాటలు అనవసరమైన మాట్లాడుకుంటా ఉన్న వాళ్ళ గుడక మీరు మాట్లాడితే నీట్గా మాట్లాడతారు. చూడండి, మాట బలం భగవంతుడికి అందరికీ ఇయ్యడు. ఒకటికి తెలివి ఇస్తాడు, మాట నీట్గా మాట్లాడడం. కొందరికి బలం ఇస్తాడు, దేనికైనా కొట్లాడడానికి. మళ్ళొకరికి డబ్బు ఇస్తాడు, ధనదిర్మం ఇస్తాడు, నలుగురికి కాపాడడానికి, తన గుడిక బతకడానికి, ఎదుట ఉన్న వాళ్ళకి బతకడానికి. అలా ఉంటుంది. కానీ అనవసరంగా మన పైల బలం ఉందని కంటే ఎవరి మీద వాళ్ళ మీద పోయి పడడం, అనవసరంగా పోయి అట్లా ఇట్లా చేయడం, డబ్బు ఉంది కదమని అహంకారంతో నడవడం, తెలివి ఉంది కదమని అహంకారంతో నడవడం, అది పని చేయది. ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు బలమిచ్చినా, ధనమిచ్చినా, తెలివిచ్చినా, ఏదిచ్చినా కానీ ఒక మంచి తెలివితో నడుస్తారు. అది బాగుంది మీ దగ్గర. తెలివితో నడుస్తారు, అందరితో కలిసి ఉంటారు. పిల్లలైనా కానీ, పెద్దలైనా కానీ, ముసలులైనా కానీ, వాడు పాగలైనా కానీ, పగవాడైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ మంచిగా నీట్గా ఒక పద్ధతి ప్రకారం నడుస్తారు. ఈయన మంచి అబ్బాయి అంటే సింహరాశి వాళ్ళు ఎవరైనా కానీ, అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ, ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా కానీ నీట్గా వీళ్ళు మంచి వాళ్ళు అని వాళ్ళకు చాలా ప్రేమతోనే మాట్లాడతారు. వాళ్ళకి ఇజ్జత్ ఇస్తారు. ఎవరింటి ముందుల పోయి కూర్చున్నా అరే ఇల్లు చాలా మంచి వాళ్ళు, మీ పెద్దలు గుడిక పేరు సంపాదించిన వాళ్ళు, మీ తాతలు గుడిక పేరు సంపాదించిన వాళ్ళు, మీరు గుడిక పేరు సంపాదించిన వాళ్ళు అని వాళ్ళకు మంచిగా పొగుడుకుంటా వాళ్ళకు మంచిగా తెలివితోనే చేస్తారు. కానీ ఈ సింహరాశి వాళ్ళు మాత్రం ఎక్కువ ఆలోచిస్తారు. బాగుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఇంతవరకు దారిద్ర గడియ మస్తు సతా ఇచ్చింది. కానీ సింహరాశి వాళ్ళ ఇంటి మీద నరకన్ను నర దృష్టి చాలా చెడ్డగా తలిగింది. దృష్టి తలిగిన నుంచి కొన్ని రోజుల నుంచి చాలా నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు, బాధపడుతుండ్రు. అందరు నా బంధు నా బలగం అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతుండ్రు. డబ్బిచ్చినా, ధనం ఇచ్చినా, ఏదన్నా సమయానికి 10 సార్లు కాపాడినా, 10 సార్లు సాయం చేసినా కానీ వాళ్ళు తిని అవతల పడుతుండ్రు. మీకు కొన్ని రోజుల నుంచి ఎక్కువ ఆలోచిస్తుండ్రు. నమ్మిన వాళ్ళందరూ దూరం అయిపోతుండ్రు. ఇంట్లో కూడా సరిగా నడుస్తలేదు. ఇంట్లో ఇంత కూడా అంత బరకత లేదు, అరకత లేదు. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. ఇంటి లోపలేమో కొండలు లేక పనులు ఉన్నాయి. ఇల్లు పని కాలేదు, పెళ్లి పని కాలేదు, కొన్ని పనులు ఆగి ఉన్నాయి. అవన్నీ ఎలా చేయాలా పరమాత్మ అని ఆ భగవంతునికైతే మనస్ఫూర్తిగా నమ్మి నడుస్తుండ్రు. చూడండి,
భగవంతునికి నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు. భగవంతునికి నమ్మినవాడు ఏ చెడు రాదు. గండాలు గణంత్రాలు చెడు వీడు అది ఏమీ రాదు. ఎందు గురించి అంటే ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొంది నడిచిన వాళ్ళకి అంత జయమే జరుగుతుంది. కానీ మీరు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు తొందరపడకుండా నిదానం చేయండి, చాలా మంచిగా నడుస్తుంది. ఒక్కసారి మాత్రం ఈ దేవ దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, తూర్పు పరమట ఉత్తర దక్షిణ 4 పడ్డాయండి గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయి. సింహరాశి వాళ్ళకి వావ్, ఆదాయం 5, వ్యాయం 5, రాజపుజ ఫలం 7, అవమానం 7. చూశారా, మీకు గురువు ఏమో 5 ఉంది, శని ఏమో 7 ఉంది. శని 7 ఉంటే ఊకుంటుంది, అది సతాయిస్తూనే ఉంటుంది. 7 శని ఉందంటే ఈ సింహరాశి వాళ్ళకి ఏం చేస్తుందంటే లోపల ప్రాబ్లములపై ఏదో ఒక నష్టం చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యంలో ఏదో ఒక స్పార్ దెబ్బతింటూనే ఉంటుంది. అన్నం తినే దాంట్లో అయినా కానీ, తాగడాలైనా కానీ, ఏ దాంట్లో అయినా కానీ అన్నీ బంద్ అయిపోతాయి. ఎందు గురించి అంటే ఆరోగ్య సమస్య. ప్రతి ఒక్క దగ్గర డాక్టర్ దగ్గర పోయినా అది బంద్ చేయాలి, ఇది బంద్ చేయాలి, అది బంద్ చేయాలి, ఈ పద్ధతి తినాలి, గిట్లా ఉండాలన్నట్టు ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. మీకు ఎందు గురించి అంటే సింహరాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తారు. కష్టపడి ఏదో తిప్పల పడి 4 రాళ్ళు సంపాదించుకుని ఎంట పెట్టుకుంటే అది గుడిక తినకైతే లేదా భగవంతమని ఆ భగవంతుని ఎంతో ఏడుకుంటారు. అన్నిటికీ ఒక మార్గం చెప్తా ఏనండి, భగవంతుని ధ్యానముల నడవండి, సర్వేశ్వరుని ధ్యానముల నడవండి, మీకు అంత బాగుంటుంది. చేయిపెట్టిది మీకు మంచి కలిసి వస్తుంది, మీకు అంతా జయమే జరుగుతుంది. ఇంకా ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా, మొత్తం క్లియర్గా చెప్పేస్తా. నమస్కారం.